యష్ ఉన్నాడని చెప్పి ఆవేశపడద్దు, కియారా ఉందని చెప్పి కంగారు పడద్దు. మూవీలో అయితే ఏమీ లేదు. ఇదొక సాలిడ్ డిజాస్టర్స్ అండ్ హెడేక్ సినిమా. ఇదొక సైకలాజికల్ డ్రామా సినిమా. గీతూ మోహన్ దాస్ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చేసుకుంటే ఎవ్రీథింగ్ కూడా ఒక సాలిడ్ డిజాస్టర్సే ఉన్నాయి. ఈ టాక్సిక్ కూడా ఆ డిజాస్టర్ బకెట్ లిస్ట్లోకి కంఫర్టబుల్గా యాడ్ అయిపోయింది. కేజీఎఫ్ 1 and 2 చూసినప్పుడు మనకు వచ్చిన ఫీలింగ్ని టాక్సిక్ ఫస్ట్ 45 minutesకే ఆ 1 and 2లో వచ్చిన ఇంపాక్ట్ యశ్వంతో ఉన్న ఫీలింగ్ని అన్నింటినీ చంపేస్తాయి. ఈ మూవీలో బాగుంది అని చెప్పే ఎలిమెంట్ ఒకటే, టెక్నికల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. అవి రెండు మాత్రమే బాగున్నాయి. కానీ మూవీని ఏదైతే నడిపిస్తాయో లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, నెరేటివ్ స్టైల్, డైలాగ్స్, డైరెక్షన్ అన్నిట్లో కూడా ఈ సినిమా డిజాస్టర్స్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈ మూవీ డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మూవీలో మనకి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. జస్ట్ వాళ్ళ నేమ్ సేక్గా ఉంటారంతే. ఒక క్యారెక్టర్ కూడా ప్రాపర్ ఇంపార్టెన్స్ అయితే ఉండదు. కీరా అద్వానీ క్యారెక్టర్ అయితే కొంచెం హీరోయిన్ దేర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ట్రై చేశారు. ఓవరాల్గా 4 years వెయిట్ చేసిన తర్వాత, పైగా కేజీఎఫ్ 1 and 2 రిపిటేటివ్ టైమ్స్ చూసేసిన తర్వాత నెక్స్ట్ యష్ ఎలాంటి సినిమా తీస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా 100 కాదు 1000% యష్ అయితే కంప్లీట్గా డిసప్పాయింట్ అయితే చేశాడు. టికెట్ కొన్నాం కదా అని చెప్పి భరించాల్సిన సినిమానే ఈ టాక్సిక్. సో ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం.